బంధుమిత్రులతో కళ్యాణ మండపం కలకల్లాడుతోంది. కాసేపట్లో వధువరులిద్దరూ వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఇంతలో శివాంగిలా ఓ యువతి దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ కత్తితో బీభత్సం సృష్టించింది. దీంతో పెళ్లి మండపం రణరంగంలా మారింది. అరుపులు కేకలతో దత్తరిల్లింది. ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగింది. మ్యాటర్ ఏంటంటే, రైల్వే కోడూరుకు చెందిన సాయద్ బాషా తనతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి చెబుతోంది. బాషా కొద్ది రోజులుగా కనిపించకుండా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన ఆమె అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని నేరుగా వివాహం జరిగే షాదీఖానా వద్దకు వచ్చింది.